మనతో పాటు అర్చకులు ప్రదీప్ కుమార్ గారు ఉన్నారు. ఆయన అడిగి పూర్తివివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. జై శ్రీమన్నారాయణ. ముందుగా ఈ ఆలయం యొక్క విశిష్టత గురించి చెప్పండి. ఈ ఆలయం ఎప్పుడు నిర్మించారు? ఈ ఆలయం నిర్మించి దగ్గర ఒక 400 సంవత్సరాలు అవుతుందండి. ఇప్పటికీ అప్పటి కాలంలో మొఘల్ కాలంలో అప్పటి గుడి స్ట్రక్చరు. అప్పట్లో వాళ్ళు మునిం అనే ఒక వ్యక్తి ఇక్కడ పనిచేసేవాడు. ఆ మొఘల్ కాలంలో అక్కడికి ఆయన స్వామివారి కళలోకి వచ్చి ఈ స్థలంలో నాకు గుడి నిర్మించమని చెప్పి ఆయన కళలోకి వచ్చి చెప్తే ఇక్కడ వాళ్ళ దగ్గర చేసే మునిం అనే ఆయన అనంతప్రసాద్ గనేరి వాళ్ళని వ్యాపారవేత్త. ఆయన దగ్గర ఒక మునిం పనిచేసేవాడు. ఆయనకి కళలోకి వచ్చి చెప్తే వాళ్ళు ఆ రాజులని కోరి ఈ స్థలం మాకు కేటాయించమని చెప్పి దానంలాగా అడిగితే వాళ్ళు దానంలాగా ఇచ్చారు. వాళ్ళు దానం ఇవ్వడం మూలంగా వాళ్ళు వచ్చేసి శివాలయం, ఇంకా శివాలయం ఉంది. అది ఫస్ట్ పాత శివాలయం. దాని తర్వాత వచ్చేసి ఆంజనేయ స్వామి. అక్కడ సుదర్శన పుష్కర్ అని ఇక్కడ మీకు ఒక బావి ఉంటుంది అది. దాని తర్వాత ఇక్కడ రామాలయం వచ్చేసి ఇక్కడ లక్ష్మీ అమ్మవారు, గోదాదేవి. ఇక్కడ వచ్చేసి వరదరాజస్వామి, శ్రీదేవి, భూదేవి సమేత పంచబేరాల్ వరదరాజస్వామి. మళ్ళీ వచ్చేసి రామాంజలు, తిరుమంగళవార్, నెమ్మల్వార్, నలుగురు ఆల్వార్లు ఉంటారు. ఇక్కడ మీకు ప్రత్యేకత ఏంటంటే మీకు ఇక్కడ అకేషన్స్ అనేటివి మీకు వైకుంఠ ఏకాదశి ఒకటి విశేషంగా జరుగుతుంది. శ్రీరామనవమి శోభయాత్ర ఒకటి, మీకు దసరా జరుగుతుంది. సంక్రాంతి రోజు నెల మొత్తంలో వైభవంగా పబ్లిక్ కూడా బాగా వస్తుంది. ఈ గుడి విశిష్ట అనేది చాలా పూర్వమైన పద్ధతిలో పాటించబడితే పాంచరాత్ర రాగంలో ఈ పద్ధతి అనేది నడుస్తుంది. ఇప్పుడు వచ్చేసి అది సౌత్ సైడ్ అనేది సౌత్ వాళ్ళు ఉంటారు. ఇక్కడ అనేది శ్రీ వైష్ణవ దాని ప్రకారం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు రన్ చేసే వాళ్ళైతే ఇప్పుడు 7th జనరేషన్, ఇప్పుడు ఇక్కడ ఉన్న ట్రస్టీ వాళ్ళు 7th జనరేషన్ వాళ్ళు రన్ చేస్తున్నారు. సో ఇది మన ఆలయ చరిత్ర. ఇది వచ్చేసి 400 సంవత్సరాలకు ఉంది గుడి. సో ఇది ఇప్పుడు అభివృద్ధి అనేది ఇప్పుడు ఈ మధ్యలో అనేది జరుగుతుంది. ఇదివరకు అభివృద్ధి అనేది చాలామందికి తెలియదు. సో ఈ మధ్యలో యూట్యూబ్ అనేది, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అనేది వచ్చడం మూలంగా కొంచెం పబ్లిసిటీ అయ్యి ఇప్పుడు పబ్లిక్ అనేది కొంచెం గ్రో అవుతుంది. ఈరోజు శ్రీరామనవమి కదండి. శ్రీరామనవమి యొక్క విశిష్టత గురించి చెప్పండి. శ్రీరామనవమి గురించి అంటే ఇప్పుడు మనకి అంతటా మీకు ఎక్కడ తిరుపతిలో కానీ, భద్రాచలంలో కానీ, ఎక్కడైనా కానీ మనకి సూర్యాస్తమం ఇప్పుడే మనకు కళ్యాణం అవుతుంది. ఇక్కడ సూర్యోదయం సాయంత్రం మనకి కళ్యాణం అవుతుంది. అక్కడికి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే అన్నిటి దగ్గర మనకి మధ్యాహ్నం వరకు కళ్యాణం ముగుస్తుంది, కానీ మనకి సూర్యాస్తమం రోజున మనకి కళ్యాణం అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఈరోజు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు? ఈరోజు వచ్చేసి మనకి పొద్దున అక్కడ రామాలయంలో వచ్చేసి గరుడపటం అనేది ఉంటుంది. గరుడపటం ఎగురేస్తారు. మరి గరుడ ప్రసాదం అనేది ఉంటుంది. సంతానం లేని వాళ్ళకి సంతానం గురించి, పెళ్లి కాని వాళ్ళ గురించి, పెళ్లి కాని వారి గురించి ఆ ప్రసాదం అనేది తింటే వాళ్ళకి సంతానం అనేది జరుగుతుంది. ప్లస్ వాళ్ళకి పెళ్లి కాకపోయినా కూడా పెళ్ళి అవుతుంది. ఇంకోటి ఏంటంటే మనకి అక్కడ పూర్ణావతి అవుతుంది, హోమము పూర్ణావతి. రోజు 10 రోజులు పొద్దున పూట మనకి 10ంటికి పూర్ణావతి. ఇక్కడ బలి ప్రదానం అనేది పునర్వస మంటపంలో మనకి బలి ప్రదానం అవుతుంది. మనకి కళ్యాణం అనేది కూడా వచ్చేసి మనకి రాములవారు ఈ కళ్యాణంలోకి వస్తారు. వచ్చేసి ఈ కళ్యాణంలో అందరి ప్రజా సమక్షంలోనే మనకి కళ్యాణం జరుగుతుంది. ఈ ఆలయంలో ఇంకేమైనా విశిష్టత ఉందండి? విశిష్టత అంటే మనకి ఇక్కడ మనకి అన్నిటి దగ్గర మనకి రామాలయంలో మనకి కార్యక్రమాలు అనేది తక్కువ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి వరదరాజస్వామికి అనేది మన దగ్గర రామాంజన స్వామి బ్రహ్మోత్సవాలని, వరదరాజస్వామి బ్రహ్మోత్సవాలని, మన దీన్ని ఏమంటారు చక్రస్థానం అని చెప్పి మనకి బ్రహ్మోత్సవాల్లో ఇప్పుడు మనకి ఈ నెల 22వ తారీఖు నుంచి రామాంజన స్వామి బ్రహ్మోత్సవాలు అని ఉంటాయి. అవి కూడా 10 రోజులు ఉంటాయి. సేమ్ ఇదే ఫార్మాలిటీతోని ముందుకెళ్తాయి. ఇక్కడికి వచ్చే భక్తులు స్వామివారికి ఏమేమి సమర్పిస్తారు? ఇక్కడికి వచ్చే భక్తులు కొబ్బరికాయలు, పూలు, పండ్లు మాత్రమే సమర్పిస్తారు. స్వామివారికి బయట తీసుకొచ్చిన ప్రసాదం కానీ ఏది కానీ స్వామివారికి ఎక్కదు. ఇంకోటి ఇక్కడ గుడిలో ఏదైతే నివేదన ఉంటుందో స్వామివారికి అదే నివేదన ఉంటుంది. బయట భక్తులు ఏమైనా తీసుకొచ్చినా కానీ వాళ్ళు ఇంట్లో నుంచి ఏమైనా ప్రసాదం చేయించి ఇక్కడ నివేదన పెట్టడం అనేది ఇక్కడ జరగదు. ఎందుకంటే ఇది పాంచరాత్రం రాగంలో పద్ధతులు ఉండే కాబట్టి మనకి మీరు ఎక్కడా చూసుండరు. బయట వాళ్ళు ప్రసాదం ఏమైనా తీసుకొచ్చి పెడితే స్వామివారికి నివేదన పెడతారు, కానీ ఇక్కడ మన గుళ్ళో మాత్రం ఇక్కడ స్వామివారికి ఇక్కడ మేము చేసిందే స్వామివారికి ఎక్కుతుంది. ఆలయం యొక్క టైమింగ్స్ ఎలా ఉన్నాయి? ఆలయం టైమింగ్స్ వచ్చేసి పొద్దున 5 నుంచి
పొద్దున 11:30, మళ్ళీ సాయంత్రం 5:30 నుంచి 8. అంటే ప్రతి వారం అంటే ఎలాంటి ప్రత్యేకమైన పూజలు అంటే ఇక్కడ ఓన్లీ రాముల వారే కాకుండా చాలా ఉపాలయాలు ఉన్నాయి కదా, ఎలాంటి పూజా కార్యక్రమాలు చేస్తారు? అంటే ఇక్కడ మనకు వచ్చేసి రెండింటి దగ్గరనే మనకి ప్రతి శుక్రవారం ఇక్కడ వరదరాజస్వామి, అక్కడ లక్ష్మీ అమ్మవారికి తాయారు ముగ్గురు ఉంటారు. వాళ్ళ ముగ్గురికి మాత్రం ప్రతి శుక్రవారం అభిషేకం అనేది జరుగుతుంది. మనకి హస్త నక్షత్రం చిత్తా వారికి, మూల విరాట్ వారికి అభిషేకం ఉంటుంది. పునర్వసు వాటికి మాత్రం రామాలయంలో రామునికి అభిషేకం ఉంటుంది.